నంద్యాలలో శ్రీరామ థియేటర్లో విక్టరీ వెంకటేష్ అభిమానులు నంద్యాల జిల్లా విక్టరీ వెంకటేష్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో నంద్యాల శ్రీరామ థియేటర్లో విజయోత్సవ వేడుకలు వెంకటేష్ అభిమానులు జరుపుకున్నారు. ఈ చిత్రం 5 రోజులకు గాను నంద్యాల టౌన్ వైడ్ 65 లక్షలకు పైగా గ్రాసును వసూలు చేసి వెంకటేష్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సందర్భంగా వెంకటేష్ అభిమానులు థియేటర్ మేనేజర్ రఘు, రిప్రజెంటేటర్ శ్రీను, మల్లి అనే వ్యక్తులకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం థియేటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ సిబ్బందికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, రహీం బేగ్, నాగేశ్వరరావు, చాంద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు, మిత్రులకు, విక్టరీ వెంకటేష్ అభిమానులకు చిత్రం విక్టరీ వెంకటేష్ బాబు నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదల సందర్భంగా ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈ సంక్రాంతికి వచ్చి భారీ బంపర్ హిట్ కొట్టి 2 తెలుగు రాష్ట్రాలలో జనాల నుంచి 160 కోటి కొల్లగొట్టి ఆల్ టైమ్ రికార్డు నిలబడి నంద్యాల పట్టణ చరిత్రలో విక్టరీ వెంకటేష్ బాబుకి 65 లక్షల నంద్యాల టౌన్లో క్రాస్గా మొట్టమొదటి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. నెక్స్ట్ ఈ 3-4 రోజుల్లోనే ₹1 కోటి దారి చూపించే ఏకైక చిత్రం విక్టరీ వెంకటేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం. ఇంత ఘన విజయాన్ని అందించిన నంద్యాల పట్టణ ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. విజయం సాధించిన విక్టరీ అభిమానులందరికీ ఒక మాట, ఇండియాలో ప్రతి కుటుంబంలో బీపీ ఉంది, బరువు ఉంది, ఒక ఆనందం మాత్రమే లేదు. వెతుకుంటూ పోతే మెడికల్ స్టోర్లో దొరకదు. ఒక విక్టరీ వెంకటేష్ సినిమా రోజు మాత్రం శుభాకాంక్షలు.